కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాల సంబంధించిన ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రభుత్వం ఇప్పిస్తున్న సీట్లు సంబంధించింది దాదాపు 175 కోట్ల రూపాయలు విడుదల కావాలి. విడుదల చేయక దాదాపు 8 నెలలు గడుస్తుంది. ఈరోజు డబ్బులు ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పేసి విద్యార్థులకు సంబంధించింది పాఠశాలలు లేకుండా బయటికి వెళ్ళగొడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అదే సంబంధించింది కలెక్టర్ గారితో వివరణ ఇవ్వాలి, కలెక్టర్కి విద్యార్థుల సమస్యలు చెప్పుకోవాలని చెప్పేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ దగ్గరికి వస్తే కలెక్టర్ గారి దగ్గరికి దాదాపు 3 గంటలు కలెక్టర్ దగ్గర వెయిట్ చేస్తే కలెక్టర్ కానీ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ కానీ ఎవరు కూడా కలవనికి సిద్ధంగా లేరు. దాదాపు 3 గంటలన్నర వెయిట్ చేయించుకొని లాస్ట్ తీరా చూస్తే మాకందరికీ మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ రిసెప్షన్ నుంచి చెప్పిస్తున్న పరిస్థితి ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు విద్యార్థుల సమస్యలు విద్యార్థులు గోసలు చెప్పుకుందామని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి వస్తే కలెక్టర్ కూడా విద్యార్థుల గోసలు వినే స్థితిలో ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు విద్యార్థులు చదువుతున్న మేడ్చల్ జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మేడ్చల్ జిల్లాలో ఉన్న విద్యార్థులు చదువుతున్న ఫ్రీ అవైలబుల్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి అన్నింటినీ కూడా కలెక్టర్గా వెంటనే విజిట్ చేయాలి. విజిట్ చేసి పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి మేము విన్నపం చేసేది ఏంటంటే మీకు అనేక మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్స్తో పాటుగా విద్యార్థుల సమస్యలు కూడా వినండి, ప్రజల సమస్యలు కూడా వినండి. మీరు డైరెక్ట్గా కలిస్తే బాగుంటుంది, కానీ మీరు ఈరోజు రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కలెక్టర్ గారు కావచ్చు, అడిషనల్ కలెక్టర్ గారు కావచ్చు, ఈరోజు ఒక వినతి పత్రం తీసుకొని మీకు వినపియనికి వచ్చినప్పుడు ప్రజల గోసలు కావచ్చు, విద్యార్థుల గోసలు కానీ వినవలసిన కలెక్టర్సే ఈరోజు రిజెక్ట్ చేస్తూ ఉంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నప్పుడు మీరు ఇలాంటి రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి భారత విద్యా ఫెడరేషన్గా భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అయినా మీరు విద్యార్థుల సమస్యలు వినండి, విద్యార్థులు ఎక్కడ ఇబ్బందులు పడుతుంటే అక్కడ మీరు విజిట్ చేయవలసిన బాధ్యత కలెక్టర్ పైన ఉంది అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇదే నిర్లక్ష్యం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొనసాగితే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.